ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, జీవము గల తండ్రి, మీ ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన, విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిన వారమంతయు నీ భద్రతా కావలిలో ఉంచారు. ప్రమాదాల నుండి, అనేక రకములైనటువంటి అపాయకర పరిస్థితుల నుండి, వ్యాధుల నుండి, బలహీనతల నుండి, రోగాల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి, అనేక సమస్యల నుండి మమ్మలను లేవనెత్తి సజీవులనుగా కాపాడి మీ పాద సాన్నిధ్యంలో మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి చేరుకునే భాగ్యము, యోగ్యత, ధన్యత మీరు ప్రసాదించినందుకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాటలతో మీ నామాన్ని స్తుతించటానికి మా స్వరములు మీరు ముట్టారు. పాడడానికి సమర్పణతో కూడిన నీ పిల్లలు నిలబడి పాడుతూ ఉండగా మేము ఏకీభవించి మీ నామమును స్తుతించి ఘనపరిచే ధన్యత, యోగ్యత, భాగ్యం ఇచ్చారు. ఇప్పుడు వాక్యంలోనికి వెళుతున్నాము. నీ మాటలు మేము ధ్యానిస్తున్నాము. మా నోటి మాట, మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకార యోగ్యమగునట్లుగా మీరే మాకు సహాయముకులకు చేసి ఆశీర్వాదం ఇచ్చి మేమందరము కూడా నీ మాటల వైపు తృష్ణతో, ఆశతో, ఆలోచనతో మేము నీ వాక్యమును ధ్యానించగలిగే గొప్ప భాగ్యము, అవకాశం కల్పించి కృప చూపించుమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుమని, ఇంకా ఎందరో రావలసిన వారు ఉన్నారు, మీరే ఆకర్షించి నడిపించుకోమని, వచ్చిన ప్రతి ఒక్కరు నీ మాట వైపు తృష్ణతో, ఆశతో వినగలిగే భాగ్యమునిమ్మని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీకెళ్ళి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఈ పునరుద్ధాన దినములో చేరువచ్చినటువంటి పరిశుద్ధులను, దేవుని పిల్లలైన మీ అందరికీ పేరు పేరు చెప్పున హృదయపూర్వకంగా వందనాలండి. అలాగే సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఏంటి సందేశం అనంటే చదువుదాం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో 11వ అధ్యాయంలో 26వ వచనాన్ని మరొకసారి చదువుదాం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలోనున్న శిష్యులు, బాగా వినాలి మీరు, మొట్టమొదట అంతియోకయలోనున్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. పిల్లలు గమనించాలి, అంతియోకయలో ఉన్నవారట మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారట. వినాలి మీరు, ఏమనబడ్డారు అంటే అంతకు పూర్వం సంఘం ఉంది. యెరూషలేములో సంఘం ఏర్పడింది 3,000 మందితో, ఆ తర్వాత 5,000 మంది పురుషులతో, ఆ తర్వాత 5, 3 కలిపితే ఎంతమంది? 8,000 మంది. ఆ తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం వచ్చేసరికి లెక్కకు విస్తరించుచుండెను. అంటే లెక్క పెట్టలేనంత విస్తారమైన సంఘం యెరూషలేములో ప్రారంభించబడింది. కానీ వాళ్ళెవ్వరికీ ఆ భాగ్యం లేదు. వాళ్ళెవ్వరిని అలా పిలవలేదు. ఎలాగా? ఏమని పిలిచారు? సహోదరులు అని పిలిచారు. చెప్పాలి, ఏమని పిలిచారు? సహోదరులు. రెండవది శిష్యులు అని పిలిచారు. మూడవది పరిశుద్ధులు అని పిలిచారు. నాలుగవది విశ్వాసులను పిలిచారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 11వ అధ్యాయం వచ్చేసరికి అంతియోకయలో ఉన్న శిష్యులట, వారు ఏమని పిలవబడ్డారట? క్రైస్తవులు. బైబిల్లో క్రైస్తవుడు అనే మాట 3 సందర్భాల్లో వాడబడ్డాయి. మొట్టమొదట ఈ అపోస్తుల కార్యాల్లో మనం గత వారం చదివాము. అపోస్తుల కార్యాల్లో 11:26లో ఏమనుందంటే మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. ఎక్కడ వెళ్ళట్టు వీళ్ళు? అంతియోకయలోనున్నవారు. చెప్పాలి, ఎక్కడున్నవారు? ఈ తర్వాత రెండో మాట అంటాడు అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో, అగ్రిప్పరాజు అంటాడు, నన్ను ఎంత సులువుగా క్రైస్తవుని జూచుచున్నావే అన్నాడు. అంటే అర్థం తెలుసా? క్రైస్తవ్యం అంటే ఇది ఎంత సులువైంది,
కాదు కదా, నువ్వు మాట్లాడుతుంటే నాకు సులువుగా కనపడుతుంది అన్నాడు. అగ్రిప్పరాజుకి అర్థమైంది ఏంటంటే క్రైస్తవ్యం అంటే అంత సులువైనది కాదు అని. మూడవది పేతురు పత్రికలు అంటాడు, అందరు నాతో చెప్పండి, ఎవడైనానో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా. అంటే క్రైస్తవుడైనందుకు ఏమనుభవిస్తాడట అంటే క్రైస్తవుడికి బాధకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకో చెప్పనా, ఆ కింద వచ్చిన అంటాడు, అందరూ నాతో చెప్పండి, ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. అంటే బాధ కలిగిన వాడట, క్రైస్తవుడైన వాడు బాధను అనుభవిస్తూ ఆ బాధల్లో దేవుని ఏం చేస్తాడట, మహిమపరుస్తాడట. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇప్పుడు ఈ మాటలు వినండి. ఈ 3 పదాలలో కూడా క్రైస్తవ్యం అంటే సామాన్యమైనది కాదు, క్రైస్తవ్యం అంటే ఆషామాష కాదు. క్రైస్తవ్యం అనగానే నీవు ప్రభు కొరకు నిలబడే ఒక గొప్ప యోగ్యత. అందుకని ఏమంటాడో తెలుసా, అంతియోకయలోనున్న శిష్యులు మొట్టమొదటి క్రైస్తవులు అనబడిరి. గత వారం చెప్పేశాను మీకు 3 సంగతులు. మొదటి సంగతి, అంతియోకయలోనున్న శిష్యులే ఎందుకు క్రైస్తవులు అనబడ్డారు అని చెప్పడానికి అంతియోకయ అనేది ఆ పేరు ఎలాగొచ్చిందో చెప్పాను. ఎవరికైనా గుర్తుంటే సంతోషం, గుర్తు లేకపోతే ఇంకా సంతోషం. మర్చిపోతే 2 వందనాలు పక్కోళ్ళకి ఇచ్చి పట్టుకొని వెళ్ళండి. ఎలాగొచ్చిందండి? సెల్యూకస్ అనేవాడు తన తండ్రి పేరైనటువంటి అంతియోకస్ అనే పేరును ఆ పట్టణాన్ని ఆక్రమించుకొని పెట్టాడు. ఇంకో మాట అడుగుతాను, ఈ సెల్యూకస్ ఎవరు? అలెగ్జాండర్ గారి యొక్క, మీకు అలెగ్జాండర్ అనగానే ప్రపంచమును జయించాలనేటువంటి కుతూహలంతో పనిచేసిన చక్రవర్తులు ఉంటారు. అందులో ప్రప్రథమైనటువంటి వాడు ఎవరో తెలుసా? ద గ్రేట్ అలెగ్జాండర్. మన భారతదేశానికి కూడా టచ్ చేయాలని వచ్చాడు, సముద్ర మార్గాల మీదుగా వచ్చాడు, కొండలెక్కి రావాలనుకున్నాడు. కానీ మన భారతీయుల గురించి అతను విన్న వార్తను బట్టి ప్రయత్నాలు చేశాడు, కానీ సాధించలేకపోయాడు, వెనుదిరిగాడు. అంత మాత్రం కాదు, అతడు ప్రపంచంలో అతని చావు కూడా గొప్ప మర్మంగా చెప్పాడు. ఒరే బాబు, నేను చచ్చిపోతే నా 2 చేతులు బయటెట్టండి. మీరేం చేస్తారో తెలుసా? మొదటి పని, నా 2 చేతులు బయటెట్టండి. మూడవది, నా ఒక బాక్సు చేసి ఆ బాక్సులో 2 చేతులు బయటెట్టండి, మొదటి పని. రెండవది, మీరేం చేస్తారో తెలుసా? నా శవపెట్టికను, నా యొక్క ఆ శవాన్ని మోసే బాక్సును వైద్యులే మోయాలి. మూడోది ఏంటో తెలుసా? నేను వెళుతున్నప్పుడు రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలు, బంగారం ఇవన్నీ చల్లండి. ఎందుకయ్యా? ఇదిగో నా దగ్గర డబ్బు ఉంది, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, కానీ ఇవేవి కూడా నన్ను బ్రతికించలేదు. మొదటి మాట. మరి వైద్యులు ఎందుకు మోయాలయ్యా? ఇంత జ్ఞానవంతులు ఉన్నారు, ఇంత వైద్యశాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా నన్ను ఏం చేయలేదు? బ్రతికించలేదు. చెప్పండి, ఏం చేయలేదు? బ్రతికించలేదు. మరి మూడోది, వట్టి చేతులతో ఎందుకు వెళ్ళమన్నావయ్యా? ఎందుకు వెళ్ళమన్నానంటే, ఇదిగో నేను ఇంత సంపాదించాను, ప్రపంచ రాజ్యాలన్నీ కూడా నాకే సొంతం, నేనే జయించాలి అనుకున్నాను. కానీ నా తల్లి గర్భమందు ఎలాగో నేను ఈ భూమి మీదకి వచ్చానో ఇలాగే అన్నీ విడిచిపెట్టి వట్టి చేతులతో అతని దగ్గర 4 సైన్యాధిపతులు ఉండేవారు. ఆ సైన్యాధిపతుల్లో ఈ సెల్యూకస్ ఒకడు. అతడు అలెగ్జాండర్ గారి యొక్క చెల్లిని ప్రేమించాడు, వివాహం చేసుకున్నాడు. అతనికి వచ్చిన వాటాలో ఈ అంతియోకయ అనే పట్టణము కలిగిన ప్రాంతం దక్కింది. ఆ ప్రాంతాన్ని చూశాడు, ముచ్చటగా ఆనందించాడు. ఆ పట్టణానికి తన తండ్రి పేరు పెట్టాడు. మనసు పెట్టాలి. ఇది ఎలా వచ్చిందో చెప్పాను. రెండవది ఏం చెప్పానో తెలుసా? టైం అయిపోద్ది కనుక స్పీడ్ చెప్తాను. ఇది ఏ అంతియోకయో చెప్పాను. ఎందుకంటే బైబిల్లో అంతియోకయ అనగానే మనకి అంతా ఒకలాగే ఉంటుంది, కానీ 2 పట్టణాలు ఉన్నాయి అని చెప్పాను. మ్యాప్లో కూడా చూపించాను. ఒకటి సిరియాలోనున్న అంతియోకయ, రెండవది పిసిదియాలోనున్న అంతియోకయ. సిరియాలో ఇంతకీ మనం ఏ పాఠం గురించి నేర్చుకుంటున్నామంటే పిసిదియాలోను అంతియోకయ కాదు, సిరియాలోనున్న అంతియోకయ. సిరియాలోనున్న అంటే అంతియోకయలు ఎన్ని ఉన్నాయి? 2 గట్టి చెప్పాలి, ఎన్ని ఉన్నాయి? 2 పట్టణాలు ఉన్నాయి. అందులో ఏ అంతియోకయ? ఇది సిరియాలోనున్న
అంత్యోకయ. మూడవది, ఇక్కడ సంఘం ఎలాగ ఏర్పడిందో గత వారం టచ్ చేసి వదిలేశాను. చెప్పండి, సంఘం ఎలాగ ఏర్పడింది? ఏమండి, కొంచెం గట్టి చెప్పకూడదా? వెరీ గుడ్. అక్కడ వక్తలు లేరు, అక్కడ అపోస్తులు లేరు, అక్కడ పెద్ద పెద్దోళ్ళు ఎవరో లేరు. మనం ఏమనుకుంటాం, పౌలు గారు వస్తేనో పలానైన వస్తేనో పలానా వ్యక్తి అనుకుంటాం. కాదండి, అక్కడ సంఘం ఎలాగ ఏర్పడిందో తెలుసా? యెరూషలేములో ఉన్న సంఘానికి హింస కలిగిందట. చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిన, ఏమంటే వినాలండి, గొప్ప హింస కలిగినందున, అమ్మా వినాలి మనసు పెట్టి, ఏం కలిగిందట? గట్టి చెప్పండి. ఈ దినాన్ని మనం దీన్నే ధ్యానం చేయబోతున్నాం. సంఘము అంత్యోకయలోనున్న శిష్యులు ఎందుకు క్రైస్తవులు అనబడ్డారో, వాళ్ళు క్రైస్తవులుగా ఎందుకు పిలువబడ్డారు అంటే, అంతకుముందు విశ్వాసులని పరిశుద్ధులని ఏమని పిలువబడ్డారు? శిష్యులని. ఏమంటే ఇలా పిలువబడినటువంటి వీళ్ళ జాబితాలను సడన్గా మారుస్తాడు పరిశుద్ధాత్ముడు. అంత్యోకయలోనున్న శిష్యులు మొట్టమొదట ఏమనబడ్డారు? ఈ క్రైస్తవులు ఎందుకు అనబడ్డారు వీళ్ళు అని అంటే, వీళ్ళు ఎవరో పెద్దోళ్ళు వచ్చి ప్రారంభిస్తే, సేవ చేస్తే సంఘం ఏర్పడలా. ఎవరు? వక్తలు కాదండి, భక్తులు వెళ్ళి వాక్యం చెప్పారట. ఈ భక్తులు కూడా ఎలాంటి సందర్భంలో వాక్యం చెప్పారట? యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందట. వినాలి, ఏం కలిగింది? ఇంకా గట్టి చెప్పండి. గొప్ప హింస కలిగింది. ఒక మాట అడుగుతాను, ఏమనుకోకండి. హింస కలిగితే ఏం చేయాలి చెప్పండి? హింస వస్తే ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో అంటే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుత మన భారతదేశంలో. మీ అందరికీ చెప్పాను, తల్లులో తండ్రుల్లో ప్రార్థన చేయండి, మన దేశ పరిస్థితి బాగోలేదు, మన రాష్ట్ర పరిస్థితి బాగోలేదని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎక్కడో జరగడంలా మన సమీప ప్రాంతంలోనే జరుగుతున్న కొన్ని సంఘటనలు. నిడదవోలులో ఒక క్రైస్తవ మందిరాన్ని పైకెక్కి విజయవాడ నుండి, ఏలూరు నుండి నిడదవోలు ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, నిడదవోలు కాదు అది, నిడదవోలు నియోజకవర్గంలో ఒక ఊరు, అక్కడ షారోన్ గారని ప్రెసిడెంట్ గారు ఉన్నారు, పాస్టర్స్ ఫెలోషిప్. నేను ఎక్కడో మహాబలిపురంలో ఉన్నాను. నాకు ఫోన్ వచ్చింది, అయ్యా సాయంత్రం 50 మంది కార్లు వేసుకొని వచ్చి మందిరంలోనికి వచ్చి అక్కడ భజన చేసి పైన జెండాలు పాతి ఈ మందిరాన్ని రామ మందిరం చేస్తాం. సాక్షాత్తు అక్కడ లోకల్గా ఉన్న ప్రెసిడెంట్ గారు ఏకీభవించాడట. మనవాళ్ళు మాట్లాడారు, పని అవ్వలేదు. అక్కడున్న పార్టీ ఎవరంటే జనసేన పార్టీ కందులు దుర్గేష్ గారు మినిస్టర్గా ఉన్నారు. ప్రార్థన చేయండి, రేపటి దినాన్ని ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటాను, దేవుడు సహాయం చేయను గాక. అనకాపల్లిలో యలమంచిలి, నేను ప్రతి సంవత్సరం మీటింగ్స్ వెళ్తున్నాను. ఈ సంవత్సరం కూడా వాళ్ళు 2 రోజులు మీటింగ్స్ అడిగారు. అక్టోబర్ నెలాఖరున 2 రోజులు మీటింగ్స్ అడిగారు యలమంచిలి. ఆ ప్రాంతంలో నేను ఈ వారంలో ఉన్న సంఘటనలు చెప్తున్నాను. దాదాపు 60 మంది క్రైస్తవులు ఒక 20 మంది పాటలు పాడుకుంటూ వెళ్తుంటే వాళ్ళని ఆపి కరపత్రాలు చేతుల్లో చింపి, బైబిల్ చింపి, మనుషులను కొట్టి, పైగా వాళ్ళే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి, ఇది ఇక్కడితో వదిలేసాం, దీన్ని కానీ మీరు రేజ్ చేస్తే మీ 20 మంది ఫోటోలు తీసుకున్నాం, మీ ఇళ్ళకు వచ్చి గుండి గీయించి మీకు బొట్లు పెట్టి అవసరమైతే మేము ఏమైనా చేస్తామని పబ్లిక్గా వార్నింగ్ ఇచ్చారు. నేను అడుగుతున్నాను, హింసలు వస్తే ఏం చేస్తారు చెప్పండి? హింసలు వస్తే ఏం చేస్తారు చెప్పండి? మనం ఏం చేస్తాం చెప్పనా? చిన్న చిన్న వాటికి మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. మన సమస్య ఏంటో తెలుసా?
నీకు సమస్యలు పెడితే నువ్వు రావనే నీ మీద దుష్టుడు కన్నెర చేశాడు. నీవు సమస్యలు క్రియేట్ చేస్తే వీడు పడిపోవాలి, వీడు లొంగాలి అంటే ఖచ్చితంగా వీడి కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు వాడు. నువ్వేమైపోయి చెప్పనా, సమస్య రాగానే నువ్వు కృంగిపోతావు, సమస్య రాగానే నువ్వు ఆగిపోతావు, కష్టం రాగానే నువ్వు ఆగిపోతావు, వ్యాధొస్తే ఆగిపోతావు. ఏమనుకోకండి, తలపోటు వచ్చినా ప్రార్థన మానేస్తావు. తలపోటు వచ్చింది, జండు బావు రాసుకున్నావుగా, ట్యాబ్లెట్ వేసుకోవడానికి మందుల షాప్కి వెళ్ళావుగా, చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళావుగా. అరే అన్నిటికీ మించిన అంటే ఈ వద్దని అండంలా, ఈ అన్నిటినీ కలుగజేసిన సృష్టించిన నీ సృష్టికర్త అయిన దేవుని తర్వాత ఆయనకి రెండో స్థానమే. మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? గట్టి చెప్పండి, దేవునికి ఇవ్వాలి. సమస్య వచ్చినప్పుడే నీ ప్రభు దగ్గర నువ్వు ఎక్కువ బ్రతకాలా. యేసు ప్రభువారు అంటారు, పూర్వకంలో ఉన్నప్పుడు, అయ్యా ఆరోగ్యము గల వారికి వైద్యుడితో పని. చెప్పండి బాబు, ఆరోగ్యము గల వారికి వైద్యుడితో పని. మరి ఎవరికట? అనారోగ్యుడికే ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. నా దేవుడు ఉన్నాడే, నన్ను సృజించిన దేవుడు ఉన్నాడే, మనము బలహీనమని ఎరిగి ఆయన పరమ వైద్యుడిగా మారుతున్నాడు. మనం శక్తిహీనమని ఎరిగి ఆయన గొప్ప యోధుడుగా, వైద్యుడిగా. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది జ్ఞానం గల్లోళ్ళు ఉన్నారో, నువ్వు హాస్పిటల్కి వెళ్ళో, నీతో సంతకం చేయించుకోకుండా నీకు వైద్యం చేయడు. ఎందుకని? నీకు గ్యారెంటీ ఇవ్వలేడు కాబట్టి, ఇచ్చే దమ్ము వాడి దగ్గర లేదు కాబట్టి. దైవజనాంగమా, హింసలు వస్తే ఇదిగో ఇక్కడున్న సంఘం ఉందే, ఇది ఎలాంటి సంఘమో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు అందరు, చెప్పండి అందరూ, గట్టి చెప్పాలి, అందరూ గొప్ప హింస కలిగినందున చెదిరిపోయిరి. గట్టి చెప్పాలి, ఏమైరి? ఇంతకీ చెదిరిపోయారన్న మాట చదివాం కదా. చెదిరిపోయిన వాళ్ళు చెదిరిపోయారు, యెరూషలేములో ఉండలేదు. తలోకుడు తలకు దారికి వెళ్ళిపోయాడు. అమ్మ బాబో, ఈ పట్టణంలో ఉంటే మనకి హింస కలుగుతుంది. నేను అడుగుతున్నాను, గొప్ప హింస ఏంటండి? రైట్, నేనే చెప్పేస్తాను. దాని ముందే స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత గొప్ప హింస ఏంటో తెలుసా? స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపేశారు. కళ్ళ ముందే యెరూషలేము సంఘంలో రాళ్ళు తీసుకొని కొడతా ఉంటుంటే, అమ్మా క్రైస్తవ్యం అంటే మాటలతో వచ్చిందనుకుంటున్నావా నీవు? ప్రపంచంలో ఈరోజు ఈ గ్రంథం కొనియాడబడుతుందంటే కారణం ఏంటో తెలుసా? ఈరోజు అనేక మంది మత వ్యతిరేక శక్తులు భయపడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఒక్క మాట అన్నారు కదా, సామెత ఉంది కదా, ఒక్క ఐడియా ఏం మార్చేసిందట? అలాగున్న ఒక్క మాట బ్రతుకులను మార్చేసింది ప్రపంచాలలో. ప్రపంచంలో చాలామంది జీవితాలు మారిపోయాయి. అందుకే ఈవేళ చాలామంది హడిలెత్తిపోతున్నారు. మన దేశం మారిపోద్దేమో అనే భయంతో. ఇది బలవంతపు మార్పులు కాదండి, బలమైన దేవుని మార్పు. ఇది బలవంతపు మార్పులు కాదు, బలమైన దేవుని కొరకు బ్రతికే బ్రతుకో. ఇది వ్యక్తి అంటే పైకి మార్చుకొని మతం మార్చుకునేది కాదు, మనస్సును మార్చుకునే అద్భుతమైన మార్గం. అందుకే ఈవేళ చాలామంది గుండెల్లో భయాలు పట్టుకున్నాయి. దైవ జనాంగమా, హింసలు పెట్టారు, గొప్ప హింస, రాళ్లతో కొట్టి చంపేశారు. దానికి ముందు ఏం చేశారు తెలుసా? 4వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి దయచేసి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం దయచేసి 3వ వచనం. 4:3. బలాత్కారముగా పట్టుకొని వారిని ఎలా పట్టుకున్నారంట? బలాత్కారంగా పట్టుకున్నారటండి. ఎవరిని? 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఆ మాటలు చదువుదాం. చూడండి, మళ్ళీ చదువునా.
పైనుంచి 4 మొదటి నుంచి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి, అమ్మా వినాలి, యేసుని గురించి ప్రకటిస్తుంటే ప్రజలకు ఏమొచ్చిందట? కలవరం. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది ఏంటి? కలవరం. మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో నీ కుటుంబంలో ఉన్నదేంటి? కలవరం. నువ్వు యేసయ్య మాటతో బ్రతుకుతుంటే దుష్టుడికి కలవరం. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతుంటే, నువ్వు నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబం దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే కలవరం. వీళ్ళకి కలవరం వచ్చిందంట. అందుకని ఏం చేశారట? మళ్ళీ చదువుదాం. కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా ఏమండి, వారి మీదికి వచ్చి వారిని ఎలా పట్టుకున్నారు? బలాత్కారంగా పట్టుకున్నారు. బలాత్కారంగా అంటే అర్థం తెలుసా? నేరం చేసినోడు పట్టుకున్నాడు అయితే వాడు నేరస్తుడు కాబట్టి, వాడు ఏం చేసినాడు? దోషి కాబట్టి పట్టుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఏమి లేదు, ఏ దోషం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్యను ప్రకటిస్తున్నారు. అమ్మా పట్టుకున్నారు. ఈ 4 అధ్యాయం చదువుకోండి, టైం సరిపోదు. రెండోది ఏం చేశారు తెలుసా? బెదిరించారు. మళ్ళీ చెప్పండి, ముందేం చేశారు? ఎలా పట్టుకున్నారు? బలాత్కారంగా పట్టుకున్నారు. రెండవది వాళ్ళని ఏం చేశారట? 4వ అధ్యాయం 17 వచనం. 4:17 అయినను ఇది ప్రజలలో ఇంకను వ్యాపింపకుండుటకై ఇంక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని. ఆగండి, ఏం పెట్టాలనుకున్నారు? ఇప్పుడు మళ్ళా చెప్తాను. బలాత్కారంగా పట్టుకున్నారు, మీద పడి పట్టుకున్నారు. వినాలి మీరు. ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? వాళ్ళ హృదయంలో ఏమొచ్చింది? గట్టి చెప్పాలి. అంటే అందరూ ఏమైపోతున్నారు? మారిపోతున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే, త్రాగుబోతోడు త్రాగును వదిలేస్తున్నాడు, లోకంగా తిరిగేవాడు లోకాన్ని వదిలేస్తున్నాడు, వ్యభిచారుడు మారిపోతున్నాడు, దుష్టుడు మారిపోతున్నాడు, లోకంలో బ్రతుకుతున్నవాడు మారిపోతున్నాడు. మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? గట్టి చెప్పాలి. మరి వీళ్ళకి ఎందుకు కలవరం వచ్చింది? ఇంతకే అందరూ మారిపోతుంటే వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు? చూడలేకపోతున్నాడు. యోబు గారి దగ్గరికి వెళ్ళాడు కదా దుష్టుడు. ఏమంటాడు? వాడు ఏమి ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి లేడు. వీడికి కలవరం. నువ్వు బాగుంటే నీ విరోధికి కలవరం, నువ్వు సంతోషంగా ఉంటే నీ విరోధికి కలవరం. అందుకే చూడండి, భార్యాభర్తలు అప్పుడు దాకా నవ్వుకుంటారు, సడన్గా ఎందుకు మారిపోద్దు ముఖం, ఒక్క మొక్కతో మొఖాలు మాడిపోతాయి. ఆవిడ అటు తిరిగిపోద్ది, ఈయన ఇటు తిరిగిపోతాడు. అవసరమైతే ఇద్దరు గుద్దేసుకుంటారు, తన్నేసుకుంటారు, ఆ తర్వాత ఏదైనా చేసేసుకుంటారు. ఇదేంటి సడన్గా మారిపోయింది ఏంటి? అన్నదమ్ములు కలిసి నలుగురు కూర్చొని పక్క నవ్వుతూ ఏదో మాట తూలిపోతాడు. ఈడి కోపం వచ్చేది, దాడి కోపం వచ్చేది, ఈడి పక్క పోతాడు, ఆడా పక్క పోతాడు. కుటుంబాల్లో సఖ్యత రానివ్వడు. బంధాల మధ్య, అనుబంధాల మధ్య, ప్రేమలు అనురాగాల మధ్య, ఆప్యాయతల మధ్య నిన్ను ఉండనివ్వడు. ఎందుకంటే వాడికి కలవరం. అందుకే వారి మీద పడి బలాత్కారంగా పట్టుకొని బెదిరించారట. ఇంకా ఏం చేశారు? దయచేసి 20వ వచనం చదువుదాం, చూడండి. ఒక్క నిమిషం మంచిగా 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అయితే మనమేమంటాం? ఒరే బాబు, బెదిరించి ఇలా కట్టేసి ఏమనుకోకండి, మీ అందరికీ వందనాలు. గట్టిగా చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రేమతో చెప్పండి. ఎందుకు చెప్పించని చెప్పనా? ఈవేళ ఈ యొక్క మన ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ నిలబడి ఇక్కడున్న మీ అందరికీ రేషన్ కట్టో, మీ పేర్లు కట్టో, లోన్లు కట్టో అంటే మీరంతా ఫట్టో. మళ్ళీ ఆదివారానికి అంత సీరియస్గా ఉన్నారట. అలా అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే, ఏమండే మేము వాటి కొరకు ఉన్నాం అనుకుంటున్నారా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనస్ఫూర్తిగా అడుగుతున్నాను,
ఫట్టు అనగానే అయిపోవమ్మా, నీకు కట్టు అంటే నువ్వు ఫట్ అయిపోతావు, హట్ అయిపోతావు. హిట్లో ఉండవలసిన వాడు లిస్టులోంచి పక్క వెళ్ళిపోతావు. అసలు ఒకప్పుడు తెలుసా ఎలా ఉండేదో? మా చిన్నప్పుడు ఎవరైనా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ కులాల్లో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే పాస్టర్ గారు ఏం చేయాలి తెలుసా? పలానా వ్యక్తి, పలానా తండ్రి, పలానా తల్లి, పలానా వీధి, పలానా ఊరు, పలానా చోట ఉన్న ఈ వ్యక్తి మా మందిరంలోనికి రావడం లేదు, వీళ్ళ కుటుంబం యేసుప్రభుని నమ్మలేదు అని రాసిస్తే ఎంఆర్ఓ గారు దాన్ని చూసి విఆర్ఓ గారు, ఆర్ఐ గారు సంతకం పెడితే అప్పుడు ఎంఆర్ఓ గారు సంతకం పెట్టారు. ఇప్పుడు దౌర్భాగ్యం చెప్పనా, అయ్యా నేను క్రైస్తవుణ్ణి, నాకు సర్టిఫికెట్ ఇవ్వండి అని వెళ్తుంటే నీకు దండం, నీకు ఇవ్వం సర్టిఫికెట్ అంటున్నారు. అప్పుడేమో ఇవ్వడానికి అంటే రూల్స్ పెట్టారు, ఇప్పుడు ఇమ్మని అడుగుతుంటే ఇవ్వడానికి భయపడుతున్నారు. అమ్మా కాలం చాలా మారిపోయింది. మాకెంత బాధలు ఉన్నాయి మీకు తెలియదు, మాకెంత బాధలు ఉంటాయి మీకు తెలియదు, అనుభవిస్తే కానీ మీకు తెలియదు. ఇప్పుడు మేము చేసే పెళ్ళిళ్ళ కోసం రిజిస్టర్ ఆఫీసులో ఎవడు పెడతాడు పెళ్లి చేస్తున్నాడుగా, మనం కూడా మీరు ఏమనుకోకండి, ప్లీజ్ ఏమనుకోకండి. భయం పట్టుకుంది ప్రజలలో, భయం పట్టుకుంది శత్రువులలో. కారణం ఏంటో తెలుసా? నిన్ను ఎక్కడ కొడితే పడిపోతావో నీ విరోధికి బాగా తెలుసు. ఇప్పుడు యెరూషలేము సంఘం పరిస్థితి అదే. హింస కలిగింది. వీళ్ళు ఏం చేశారు? అంతకుముందు బలవంతంగా పట్టుకున్నారు, ప్రజలకు భయపడి అనుకున్నారు బాబోయ్ వీళ్ళని ఏం చేయకూడదురా అని ఆలోచించి మళ్ళీ ఏం చేశారు? బెదిరించారు. ఆ తర్వాత ఏం చేశారు? కొట్టారు. మీరు తర్వాత చదువుకోండి. కొట్టారు. ఆ తర్వాత ఏం చేశారు తెలుసా? వీళ్ళు బెదిరించినా ఆగలేదు, బలవంతంగా పట్టుకున్నా ఆగలేదు, మనం కొడుతున్నా ఆగలేదు. వీళ్ళు ఏమంటున్నా తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. అందరు చెప్పండి ఈ మాట. మేము, ఇంకా సౌండ్ పెంచి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. మీరు మమ్మల్ని కొట్టినా, బెదిరించినా, బలవంతంగా పట్టుకున్నా, హింసలు పెట్టినా అయ్యా మేము మాత్రం కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఏమంటే బెదిరిస్తున్నారు ఆగలా, కొట్టారు ఆగలా, బలవంతంగా పట్టుకున్నారు ఆగలా, వార్నింగ్లు ఇచ్చారు ఆగలా. వీళ్ళు ఏమంటారో తెలుసా? మేము ఉండలేము. నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి విశ్వాసం ఉందమ్మా? ఇలాంటి విశ్వాసం ఉందా? మనం పాడుతున్న పాటలో పాట, నేనుండలేనయ్యా. నిజమే. నా అమ్మలారు ఎంత బాగా పాడారా, మరి అంతకింది లేటుగా వచ్చారేట్రా? ఒక్కసారి ఆలోచించండి. రెడీ? నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా. మళ్ళొకసారి, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒక్క నిమిషం మీరు మనసులో పెట్టి ఒక మనస్ఫూర్తిగా పాడండి పాట. మనసారా ఆరాధిస్తూ. నీ ఆరాధన ఎలా ఉండాలి? మనసారా. మందిరం రాగానే మగ పురుషులు ఒక రకమైన చూపు, ఆడ స్త్రీలు మరొకమైన చూపు. ఎవరైనా ఒక మంచి బట్ట కట్టుకొని వస్తే వాళ్ళంకే ఇలాగ దొరకనట్టు, కట్టుకున్నట్టు. ఇక మగ పురుషుల గురించి ఏం చెప్పండి. అన్ని రకాల పాప వాళ్ళు ఏం తిట్టినా మళ్ళీ రారు. మీ అందరికి వందనాలు. వీళ్ళందరినీ దేవుడు దీవించుగాక. కదండి, మనం వచ్చేసరికి మన మనసులు మారిపోతున్నాయి కదా, ఇంట్లోనే మారిపోతున్నాయి. ప్రార్థన చేసుకోవడానికి అమ్మా ఇది ఎందుకో తెలుసా? మన మనసులతో ఏకీభవించి కూడి ప్రార్థించే అనుభవంలోనికి రావడానికే సంఘం. అందుకే ఈ ఆరాధన. ఇక్కడ దేవుడే కనబడాలా, ఇక్కడ దేవుడు మహిమపరచబడాలా, ఇక్కడ దేవుడు నీలో నివాసము చేయాలా.
ఇప్పుడు వీళ్ళంటారు మేము ఉండలేమో అన్నారు, ఆగలా. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ఒరే వీళ్ళని కొట్టినా ఆగడం లేదు, బెదిరించినా ఆగడం లేదు, పట్టుకున్నా ఆగడం లేదు. వీళ్ళు ఏం చేయాలి అనుకొని స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు. ఇది గొప్ప హింస. ఏమంటే ఒక్క నిమిషం ఆలోచించండి. చిన్న దెబ్బ తగిలితే, ఉల్లిపాయలు కోసి నీ చేతికి ఏలు తెగిపోతే ఏమండి బత్తా సంచంత ప్లాస్టర్ వేస్తావు దానికి. క్షమించాలి, ఏమనుకోవద్దు. నీకు తెగిందేమో చిన్నదే. నేను చదివేటప్పుడు బాబు నా వైపు చూస్తూ ఉండాలి. నువ్వు మరి చదివేటప్పుడు వెళ్ళాలి కదా, చిన్ని మేస్తారు కూడా తెలుసు. మరి ఎదటోళ్ళు నమ్మించాలి కదా. చిన్న గాయం అయితే తట్టుకోలేవు. విచిత్రం చెప్తాను చూడండి. పబ్లిక్లో నిలబడి రాళ్ళు తీసుకొని కొడతంటే అది ముఖానికి, శరీరానికి, అవయవాలకు తగులుతుంటే, గాయాలైపోయి రక్తాలు కారుతుంటే, శ్రమ పడుతున్నటువంటి స్టెఫను నోట చర్మంపై తగులుతున్న గాయాలు కాదు, కారుతున్న రక్తం కాదు అతనికి కనబడేది. అతను కనబడుతున్నది ఏంటో తెలుసా? తెరవండి అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం. అతడు మోకాళ్ళుని ఎన్నో వచ్చిందన్న, రైట్ చదువు నాన్న, 7:60 చదువు నాన్న. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద నీ పాపాన్ని మోపొద్దు గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. ఇంకా కొంచెం పైన చదువుతాను చూడండి, 55 నుండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై, మాట పట్టుకోండి. కొడతంటే ఏ ఆత్మతో నింపబడ్డాడట? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశం వైపు తేరి చూచి. ఏమండి వింటున్నారా? దేని వైపు చూస్తున్నాడు? ఆకాశం వైపు. ఇతడు ఏ వైపు చూడడం లేదు? శరీరానికి తగులుతున్న గాయాల వైపు చూడడం లేదు. నేను సరదా కొరకు వివరించడం లేదు. 2 ముక్కల్లో చెప్పొచ్చు, కట్టే, కొట్టే, పెట్టే అని. మీకు అర్థం కావాలి. గొప్ప హింస కలిగింది అంటే ఆ హింస ఎలా కలిగిందో తెలుసా? శరీరం అంతా తూట్లుగా రాళ్లతో కొట్టేస్తున్నారు. ఎప్పుడు దాకా కొట్టారు? చచ్చేటంత వరకు కొట్టారు. అమ్మా నా యేసయ్యను కూడా అలాగే కొట్టారండి. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఉమ్మింది మరి ఒకరు. చెల్లుమని ఆ కొరడా దెబ్బలు శరీరానికి తగులుతుంటే, శరీరం మీద నాడల్లాగా శరీరము ఇలాగున్న ఆ చర్మానికి పట్టుకొని లాగుతుంటే చర్మపు ముక్కలే వచ్చేవట. మోము పైన ఏమూసారు? నేను అడుగుతున్నాను, నువ్వు శ్రమ పడుతున్నావు కదా తల్లి, కష్టపడుతున్నావు కదా, నీ కష్టాల గురించే కదా దేవుడికి కొన్నిసార్లు దూరంగా ఉంటున్నావు. నీ శ్రమల గురించే కదా కొన్నిసార్లు దేవుడిని దూరంగా ఉంటున్నావు. పైగా నువ్వు అన్నీ మాట్లాడి తెలుసా? మందిరంలోకి వెళ్ళాను, ఇన్ని శ్రమలు పడుతున్నాను, నాకు దేవుడు ఏం చేశాడు అంటున్నావే. నేను ఏం చేశాను అనడం కంటే దేవుడు ఏం చేశాడు అని అడుగుతున్నావే. అసలు యేసు ప్రభు ఏం చేశాడని గాయాలు పడ్డాడు ఆయన? ఏమండి? తన మోము పైన ఉమ్మింది మరి ఒకరు, వంతులాడినారు, బాధలు పెట్టినారు. వంతులట. నేను కొడతాను. అరే ముందు నువ్వు కొట్టే, నేను తర్వాత నేను కొడతాను. ఒకడు ఏడుస్తుంటే, ఒకడు గాయాలవుతుంటే, రక్తం కారుతుంటే, హింసించబడుతుంటే వీళ్ళకి ఎలాగుంది? వెటకారం. నూరు తెరువలేదా? వెటకారముతో కూడిన మాట. వంతులేసుకుంటున్నారు, అవమానపరుస్తున్నారు, పిడుగుద్దుకుతున్నారు, అవహేళన చేస్తున్నారు. అమ్మా సంఘము ఊరికనే కట్టబడలేదు తల్లి. సంఘము ఊరికనే కట్టబడలా. ఎందుక ఎంత పటిష్టంగా ఉన్నారు వీళ్ళు? ఎందుకున్నారంటే వీళ్ళు ప్రభు కొరకు తమ జీవితాలు అప్పగించుకున్న వాళ్ళు.
బ్రతుకు వేళ ఉంటుంది, రేపు పోద్దండి. శాశ్వతం ఏం కాదండి, శాశ్వతం కాదు. జబ్బున్నా చచ్చిపోతావు, జబ్బు లేకపోయినా చచ్చిపోతావు. ఆయుష్ నీకు అంటూ ఉంటే దేవుడిస్తే నువ్వు ఎంతకాలం బ్రతకాలి అంతకాలం బ్రతికిస్తాడు. నేను అంటాను, లోకంలో బ్రతకడం కొరకు కాదు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈ లోకంలో నుండి మరో లోకానికి వెళ్ళబోతున్నావు. ఈ లోకానికి ఎలాగొచ్చావో అలాగే ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి వెళ్ళాలి. ఆ వెళ్ళడం కొరకు నీ విశ్వాసపు యాత్ర సాగాలి. అందుకే నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు రాదా? ఆయనకి శిక్షించడం రాదా? అంతవరకు మహిమలు చేసిన వీళ్ళ మనసును మార్చలేడా? ఆయన మనసు మార్చుకునే మనుషులు కాదండి, ఆయన కొరకు మనసు మార్చుకునే మనుషులు కావాలి. ఆయన మార్చుకునేవారు కాదు, వాళ్ళు మార్చుకుని ప్రభు కొరకు బ్రతికేవాళ్ళు కావాలి. వీళ్ళు ఉన్నారే, మండి చెప్తున్నాను. యెరూషలేములోని సంఘం ఒక గొప్ప హింస కలిగినందున అన్నాడే, వినాలి అన్నారే. ఎందుకు అన్నాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు గొప్ప హింస అంటే బలాత్కారంగా పట్టుకున్నారు, మీద పడ్డారు, ఆగలేదు. కొట్టారు, ఆగలేదు. బెదిరించారు, ఆగలేదు. హింస పెట్టారు, ఆగలేదు. ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకొచ్చారు? చంపేశారు. చంపేస్తే ఆగిపోద్ది అనుకున్నారు. కానీ ఏమైందో తెలుసా? వీళ్ళు ఏం చేశారట? 8వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు, ఒక్క నిమిషం నాన్న, చెదిరిపోయిరి. ఆ తర్వాత ఏం జరిగిందట? 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు, అందరి మాటలు చెప్పండి, చెదిరిపోయిన వారు శ్రమలైనా, కష్టాలైనా, వ్యాధులైనా, బాధలైనా, విపత్తులైనా, అమ్మా వీళ్ళు ఆగిపోయేవాళ్ళు కాదు. నా 2 చేతులు జోడించి చెప్తున్నానండి, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మీరు చిన్న చిన్న వాటికి కారణాలు వెతుక్కుని ఆగిపోయే మనుషులుగా మీరు ఉండకూడదు. మీరెవరో తెలుసా? మీరు బలమైన విశ్వాసులు, మీరు బలమైన మనుషులండి. ఏమండి, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పిల్లల్ని ఎలా ఉండాలనుకుంటుంది? వాళ్ళు ఎదగాలి, నా ప్రక్కన నాకు తోడుగా ఎలా ఉండాలి చెప్పండి? నిలబడాలి. అందుకే నీ కూతురు, నీ కొడుకు నువ్వు డైరెక్ట్గా చూడవు. వాళ్ళు అలా దాటి వెళ్తుంటే, బట్టలు కట్టుకుని వెళ్తుంటే అలా చూసి అంత అమ్మో అవి అంత ముద్దో, మళ్ళీ ఒక్కొక్కరైతే ఇలాగట, ఏటో మరి అంత ప్రేమ. అరే కొడుకు చూడగానే కొంతమంది అయితే ఉమ్మంతా రాసేస్తారు బొక్కలకి. అలా చేయకండి అమ్మ, ముద్దు కూడా జాగ్రత్త పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అదో ప్రేమ. ఒకళ్ళైతే కొరికేస్తారు, అదే ప్రేమో తెలియదు. మా అన్నయ్య, మా పెద్దన్నయ్య గోటాలో పనిచేసేవాడు. నన్ను గోటాలో చదివించడానికి పెట్టారు. నేను బాగా చదువుతున్నానని అప్పట్లో చదివించడానికి పెట్టారు. 7th క్లాస్ మా అన్నయ్య దగ్గర ఉన్నాను. కాకపోతే మా అన్నయ్య 2వ కూతురు షేబ లావుగా ఉండేది, బొద్దుగా. మా వదినేమో ఆ పిల్లని ఏం చేసేదంటే, నువ్వు ఎత్తుకో అనేది. నన్ను ఎత్తుకునేవాడిని, ఎంతసేపు ఎత్తుకున్నా దిగేది కాదు. అందుకని నెమ్మదిగా బయటికి తీసుకెళ్ళి సరిగ్గా ఇక్కడ గిల్లేసేవాడిని. క్యారం అనేది వదిన ఎడుతుంది వదిన తీసుకొచ్చి ఇచ్చేవాడిని. నేను ఎందుకు ఇచ్చేవాడు తెలుసా? నేను మొయ్యలేక, పాపం పొద్దగ్గా ఉండేది. నాకు ఈ విషయం తెలియదు అనుకున్నాను నేను. మా వదిన ఒక 3 సంవత్సరాల క్రితం చనిపోకముందు ఇక్కడే మందిరంలో కూర్చొని మాట్లాడుతున్నా, ఈ పిల్లవాడే సేవమని గిల్లేసి ఏడ్పించి నాకు ఇచ్చేవాడు అంతే. ఇదేంటో ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎలా గుర్తెట్టుకుంది అనుకున్నాను. నేను గిల్లిన చోటాట ఎర్రగా అయిపోయి ఉండేదంట. మరి తెలీదా? పాపం ఇంకా ఏం అనలేదు, కానీ అప్పుడు అన్నుంటే ఏమైపోయి ఉండేవాడిని కదా. మన పిల్లలంటే అంత ముద్దు కదా. అమ్మా నేను ఎందుకు చెప్తున్నాను చెప్పనా? ఇక ఎంతకాలం అయినా మా పిల్లడు మరుగుజ్జులాగా ఎంత ఉండాలి అనుకుంటాడు ఏ తండ్రి అయినా. చెప్పండి.
అనుకోడు కదా. మరి ఏం చేస్తాడు? మా బిడ్డ బాగుండాలి, వాడు ఎదగాల, వాడు ఎలాగుండాలంటే నా పక్కన నిలబడాలా కదండి, ధైర్యంగా వెళ్ళాలా. మొన్న సేవకుల మీటింగ్ జరిగింది రాజమండ్రిలో. నన్ను పాట పాడమన్నారు. మనం మోజేస్ గారి ప్రసంగాలు విన్నాం కానీ పాట వినలేదన్నారు. వాళ్ళకేం తెలిసినది ఆదిత్యం ఆంబోతురాగమని. మరి మనం పాట ఇచ్చారంటే మనం తక్కువ ఏంటి? మనం నిలబడి ఏమన్నామంటే, మీరు పర్మిషన్ ఇస్తే మా పిల్లలు మేము కలిసి పాడతామని. నేను ఇటువైపు మొన్నాను, ఇటువైపు సన్నిని పెట్టేసి ఎందుకు రాగం కలిపేద్దాం, ఎందుకంటే మన రాగం మనకు తెలుసుగా. అందుకని 7 రాగం కలిపేస్తే 3 రాగాలు కలుస్తాయని మేము పాట పాడుతుంటే మీరు నమ్మండి, అక్కడ చాలామంది దైవజనులు బ్లెస్ చేశారు. బ్లెస్ చేయడం కాదు, కళ్ళం నీళ్లు పెట్టుకున్నారు. మేము మీ కుటుంబం చూసి చాలా సంతోషించామండి. మీ పిల్లలిద్దరు పక్కన నిలబడితే స్తంభాల్లాగా ఉన్నారండి, మీరు పాట పాడుతుంటే మీరేమో గడకర్లాగా ఉన్నారండి అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. ఒక ఆయనైతే ఏడ్చేశాడు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడండి, మీ పిల్లలు పాట పాడారంటే సంతోషం అనిపించింది. అంటే మన పిల్లలు ఎదిగితే మనకు ఆనందం కదా. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఆత్మీయుడా, నువ్వు కూడా ఎదిగిన వ్యక్తివి. ఎన్ని సంవత్సరాలు నువ్వు బాప్తిసం పొంది, ఎన్ని సంవత్సరాలు ప్రభువులోకి వచ్చి చిన్న చిన్న వాటికి నువ్వు కృంగిపోయి సోలిపోయి ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోతే ఎదిగినట్ట ఎదగనట్ట? ఆలోచించండి. నీ వలన ఆత్మలు రక్షించబడాలి. విచిత్రం ఏంటి తెలుసా? ఈ చెదిరిపోయిన వాళ్ళంట ఏం పట్టుకొని పోయారు చెప్పండి? అంటే శ్రమ వెన్న చెదరగొట్టిన వాక్యం వీళ్ళలో ధైర్యాన్ని నింపింది. అందుకే నీ బలహీనతల్లో ఎప్పుడు నీకు ఎవరు తోడు ఉండాలి? అదండి. ఆ తోడు ఎలాగుంటుంది? వాక్యం నువ్వు దాచుకోవాలా, వాక్యం నువ్వు దాచుకోవాలా, వాక్యాన్ని నీవు నీ మనసులో పెట్టుకోవాలా. పనికిరాని వాటి కొరకు కాదు. ఇప్పుడు మీకు విచిత్రం చెప్తాను. ఈ అంత్యోకయ ఎందుకు ప్రసిద్ధి అయిందో తెలుసా? ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా? సేవకులు కాదు, అపోస్తలులు కాదు, గొప్ప గొప్ప ప్రవక్తలు కాదు, గొప్ప గొప్ప బోధకులు కాదు, ఉన్నవాళ్ళు కాదు, కోటీశ్వరులు కాదు. ప్రభు కొరకు శ్రమను అనుభవించి ఆ శ్రమలో తాళలేక స్వదేశాలు వదిలేసి యెరూషలేము వదిలేసి చెదిరిపోయి పారిపోయి వచ్చిన వాళ్ళు సువార్త చెప్తున్నారు. ఎక్కడ? అంత్యోకయలో. మనమేమంటాం? నీ దేవుడు అంత గొప్పోడైతే నువ్వు ఎదుగు పారిపోయి వచ్చావు అంటాంగా. నీ దేవుడు గొప్పోడైతే నేను అక్కడ కాపాడాలి కదా అంటాంగా. అంత్యోకయలో ఉన్న వారు ఇవేమీ చూడలేదండి, వారి విశ్వాసాన్ని చూశారంతే. అమ్మా, వాళ్ళు ఎందుకు క్రైస్తవులు అనబడ్డారో తెలుసా? అయ్యా, వారు శ్రమలకు బాధలకు కష్టాలకు వెనకంజి వేసినోళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని చూశారు. ఒరే, అంత చంపేసినా, అంత బెదిరించినా, అంత అవమానపరిచినా, చెరసాల్లో వేస్తున్నా వీళ్ళు ఏం పట్టుకుని వచ్చేసారు? వదలలేదంటే ఆ దేవుడు ఎంత గొప్పోడో, ఎంత గొప్పోడో. అమ్మా, అంత్యోకయలోనున్న వారు ఎందుకు శిష్యులు అనబడ్డారో తెలుసా? వాళ్ళు ఎందుకు క్రైస్తవులు అనబడ్డారో తెలుసా? వారు అక్కడ చెదిరిపోయిన వాళ్ళు వచ్చి వాక్యం చెబితే చెదిరిపోయిన వాళ్ళు విశ్వాసాన్ని చూశారు. వీళ్ళు నా ప్రభు కొరకు బ్రతికారంటే ఆయన ఎంత గొప్పోడో అని చూశారు. తల్లి, నువ్వు అలాగే ఉండాలా. ఎంతమంది ఉన్నారు కాదు, ఎంతమంది ఉన్నా పర్వాలేదు, కానీ ఉన్నవాళ్ళు ఎలాంటోళ్ళై ఉండాలా? ప్రభు కొరకు నిలబడే బలమైన సంఘమై ఉండాలా. వాళ్ళు బలమైన వాళ్ళై ఉండాలా. వారిని చూసిన వాళ్ళు అనేకులు మార్చబడాలా, అనేకులు బలపరచబడాలా. ఇప్పుడు అలాగ కట్టబడిన వాళ్ళే ఈ అంత్యోకయ సంఘం. త్వర చదువుదాం, చూడండి, ఈ మాటలు చదువుదాం దయచేసి. 11వ అధ్యాయంలోనికి రండి. 11వ అధ్యాయం 19వ వచనం చదువుదాం, చూడండి. 19వ వచనం. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు వినాలి. కుప్రా, అంతియోకయ ప్రదేశంలోకి ఏం చేశారట? సంచరించిరి. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుని గూర్చిన సువార్త. అబ్బా, వింటున్నారా? ఇప్పుడు ప్రకటించేది ఎవరు? ప్రకటించేది ఎవరండి?
చెదిరిపోయినోళ్ళు. ఎవరు వీళ్ళు? విశ్వాసులు. గట్టి చెప్పండి, ఎవరండి? అంటే ఎవరు చెబితే ఇక్కడ సంఘం అంటే సంఘం ప్రభులోనికి చేర్చబడిందో తెలుసా? విశ్వాసులు చెబితే. అంటే వీళ్ళు చెప్పండి, వీళ్ళు బలమైన వాళ్ళ బలహీనులా? బలమైన వాళ్ళు. ఎవరి కొరకు నిలబడిన వాళ్ళు? దేవుని కోసం, దేవుని కోసం, ప్రభు కోసం వారి జీవితాలు అప్పగించుకున్న వాళ్ళు, ప్రభు కొరకు మహిమార్థముగా బ్రతుకుతున్న వాళ్ళు. వీళ్ళట వాక్యం ప్రకటిస్తే ఈ అంత్యొకయలో ఉన్న సంఘం ఏం చేసిందట? చదువుదాం చూడండి ఆ మాటలు. ప్రభు సువార్త ప్రకటించి ప్రభు హస్తం వారికి తోడై ఉండే 21వ వచనం. గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వింటున్నారా? ప్రభు తట్టు తిరిగిరి. వినాలి, ప్రభు తట్టు తిరిగిరి. ఎవరట? నమ్మిన వారు అనేకులు. ఎవరు చెబితే? విశ్వాసులు చెబితే. నేను అడుగుతున్నానమ్మా, నువ్వు సంఘమేగా, నేను అడుగుతున్నాను తల్లి, ఏమనుకోకండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొంచెం గట్టి చెప్పరాదా? వెరీ గుడ్. దేవుడు నన్ను దీవించాలంటే నువ్వు విత్తిన వాక్యము, నీలో విత్తబడిన వాక్యం ఏమవ్వాలా? అది మొలవాలి, అది పెరగాలి, ఎదగాలి, అది ఫలాలు ఇవ్వాలి. అన్నం తినేసావు, అరగాల వద్దా? గట్టి చెప్పండి రా. అన్నం అరగకపోతే వచ్చే సమస్య ఏంటో మీకు తెలుసో తెలీదో నాకు తెలుసు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్. మొన్న వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మనకి సెట్ అవ్వదు కదా, ఎందుకంటే అన్ని చోట్ల బాగోదు కదా. తిరిగి వచ్చేటప్పుడు చెన్నైలో ఒక ఆయన, అంటే ఇతర దేశాలు తీసుకెళ్తూ ఉంటాడు, ఆయన కలుసుకున్నాం. ఆయన పలకరించడానికి వెళ్ళాం. ఆయన భోజనం పెట్టాడు. మన ఇంట్లో తిన్న ఫుడ్ లాగా అనిపించింది. ఏం చేశానంటే కాస్త ఎక్కువ లాగేశాను. పైగా 1-2గా లాగలేదు, ఇటు పప్పు, అటు చారు, ఇటు మాంసం అన్నీ కలిపి లాగేశాను. లాగేసి కారులో కూర్చున్న తర్వాత బిడ్డ ఎగదన్నేసాడు. మీకు అర్థమైపోవాలా? లోపల కూర్చున్నాను కానీ అప్పుడు నాకు అర్థమైంది, 9 నెలల కడుపుతో ఉన్న తల్లి ఎలా వేదన పడద్దో అంతకంటే వేదన. ఈ పక్కడు తీద్దామంటే ఇటు తగిలేస్తుంది. గసిరేసాను, అటు తిరిగాను, ఇటు తిరిగాను. ఈ లోపల వాళ్ళకి అర్థమైపోయి ఏదో 2 రకాల, ఒక ట్యాబ్లెట్, ఓ రకమైన సోడా, ఇవన్నీ లోపల వాడేస్తే అప్పుడు వెళ్ళవలసింది కాస్త బయటికి వెళ్ళిపోతే. క్షమించండి మరి, ఎవడు తినేమన్నాడు? తెగ తినేమన్నాడు? బాబు ఇది కట్ చేయను ఆయన. ఎవడు తెగ తినేమన్నాడు? తినేసాం, ఉండలేం కదా. ఎందుకు చెప్పారు అంటే తిన్నది కూడా ఏమవ్వాలా చెప్పండి? అరిగిపోవాలా. అరగకపోతే ఏంటి చెప్పండి అమ్మా? ప్రమాదం. ఏ స్థాయికని తీసుకెళ్తే ఈ ప్రమాదం. ఆహారం ఎలా అరగాలో విన్న వాక్యం కూడా నీకు అరగాల. అరిగితేనే బలం. ఏది? ఆహారం. ఇది కూడా ఏంటిది? ఆహారం అండి. అందుకే దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికాను. అబ్బా, ఇది ఒక వరం. దీన్ని నీవు జాగ్రత్తగా వింటే, నీవు జాగ్రత్తగా ఆహ్వానిస్తే ఆ వాక్యము నీలోనికి ప్రవేశించి నీకు కార్యం చేస్తుంది. ఎంతగా చేస్తుంది తెలుసా? నువ్వు మారడం కాదు, నువ్వే తొందర పెడతావు నీ కోడల్ని, నువ్వే తొందర పెడతావు నీ భార్యను, నువ్వే తొందర పెడతావు నీ భర్తను, నువ్వే తొందర పెడతావు నీ పిల్లలను. ఎందుకంటే నువ్వు ఏ ఆత్మ తెలుసా? ప్రభు కొరకు నిలబడే ఆత్మవి. విచిత్రం ఏంటంటే వీళ్ళు ప్రభు మహిమార్థంగా సంఘం కట్టబడిందట. అక్కడ సంఘం కట్టబడిందట. వినాలి. సంఘం కట్టబడిందట. ఎందుకు వీళ్ళు క్రైస్తవులు అనబడ్డారంటే విశ్వాసులే చెప్పి మారగానే ఈ మనసులో పెట్టండి ఈ వార్త వినాలి. ఈ వార్త అపోస్తులు తెలిసిందట. మీకు సంఘం గురించి తెలియదండి. యెరూషలేములో సంఘం ప్రారంభించబడింది. యెరూషలేములో పెద్దలు ఉన్నారు. ఎవరు? పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళందరూ సంఘానికి అక్కడ పెద్దలు. ఇప్పుడు ఎక్కడైనా సువార్త చేయాలంటే ఆ సువార్త ఎక్కడి నుంచి వెళ్ళాలి తెలుసా? యెరూషలేము దగ్గరికి వచ్చి వీళ్ళు చెప్పాలి, అయ్యా పలానా ఊరు మేము వెళ్తున్నాం, ఇక్కడ మేము సువార్త చేస్తున్నాం అని చెప్పాలా. వీళ్ళు ఏం చేయాలా? పర్మిషన్ ఇవ్వాలా. ఏం అర్థమవుతుందా మీకు? కోరుకొండలోంచి ఒక వ్యక్తి సువార్త చేయడానికి వెళ్ళాడంటే ఆ సంఘము ఆ సువార్తికుడిని ప్రార్థన చేసి నువ్వు సేవకి వెళ్ళని ఆ సేవకుడు పంపించాలా.
నాకు వచ్చే నేర్పోకూడదు. పంపబడని ఎడల వాడు సువార్థికుడు కాదు. వాక్యం చెప్పిన వాళ్ళందరూ సువార్థికులు కాదండోయ్. చెప్పే భాగ్యం నీకు ఇచ్చాడు. ఎందుకని? సంఘాన్ని నువ్వేం చేస్తావని? బలపరుస్తావని, ఆత్మను సమకూర్చి బలపరుస్తావని. నన్ను క్షమించండి, ఈవేళ కులాలు పేరట విడిపోయాయి, ఇంటి పేర్ల పేరట విడిపోయాయి, వీధుల పేరట విడిపోయాయి. సంఘాల కంటే సంఘం మొక్క చెక్కలైపోయింది. అది సంఘాలు కాదు, క్షమించాలి. సంఘం అంటే శ్రమలైన, కష్టమైన, వేదనైన, బాధ అయిన, ఇరుకైన, విపత్తు అయిన వాక్యమును పట్టుకొని ఎవరి కోసం నిలబడతారు? ప్రభు కోసమే. ప్రభు కోసమే. నువ్వు ప్రభు కొరకే ఉన్న వ్యక్తివండి. నువ్వు ప్రభు కొరకు ఉన్న వ్యక్తివి. నువ్వు ప్రభు బిడ్డవే. నువ్వు ఆయన కోసమే బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. నీ మాటలు ఉండదు తెలుసా? నువ్వు చచ్చే వరకు కూడా ఆ మాట నీ మీద ఉండాలి. రే, ఆ మందిరంలో ఆమె స్తంభం రా, అతడు ఆ మందిరంలో స్తంభం రా. ఆ సంఘానికి అతడు ఒక గొప్ప జ్యోతి, ఆ సంఘములో అతడు గొప్ప వెలుగు, ఆ సంఘములో అతడు గొప్ప యోధుడో అని నీ కొరకు మాటలు రావాలి, వినిపించబడాలి. అది నీ విశ్వాసపులో ఉన్న శక్తి. ఇప్పుడు చెప్పండి, అంత్యోకయలో ఉన్న సంఘము ఎందుకు క్రైస్తవులు అనబడ్డారో తెలుసా? వీళ్ళు వాక్యమునే చూస్తారు. ప్రశ్నలు ఉండ వీళ్ళకే. మరి నువ్వు చెదిరిపోయి వచ్చావు, మీ దేవుడు గొప్పోడైతే నేను అక్కడ ఎందుకు చెదరగొట్టాడు, నేను ఇక్కడ ఎందుకు లక్కొచ్చాడు అంటే ఒక్క మాట అడుగుతానే, ఏమనుకోకండి. చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను, బాగా వినాలి. ఎందుకు వీళ్ళు చెదరగొట్టబడ్డారో మీరు చెప్పాలా? గిఫ్ట్ ఇస్తానన్నానండి. ఓహో, ఎప్పుడు ఇస్తానో ఇవ్వలేదు కదా అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఇస్తాను. నేను పోయిన వారం ఒకడు వద్దండి, రేపు ఏం జరుగుద్ది అన్నాడు కానీ నేనేం జరుగుద్ది అన్నాడా? అనలేదు. ఇప్పుడు చెప్పండి, నేను నిజంగా మీకు గిఫ్ట్ ఇస్తాను. మీరు బైబిల్ని చాలా జాగ్రత్తగా చూడాలా, చాలా జాగ్రత్త చదవాలి. మీరు మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు వీళ్ళు చెదరగొట్టబడ్డారో? నాన్న, సువార్త ప్రకటించ. నా ప్రశ్న అది కాదు కదా, నా ప్రశ్న మీద జాగ్రత్తగా లేదు. వీళ్ళు ఎందుకు యెరూషలేములోని సంఘం చెదరగొట్టబడింది? నీకు నా వందనాలు బావా. గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను కానీ పూర్తిగా చెప్పలేదు నువ్వు. బాగా చెప్పాడు శ్రీనిబాబు. దేవుని ఆజ్ఞ ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చేయాలి? ప్రకటించాలా. ఇప్పుడు సంఘం ఎక్కడ ఏర్పడింది? యెరూషలేములో ఉంది. వీళ్ళు ఏం చేశారు? ఎంతసేపు ఎక్కడున్నారో? యెరూషలేములోనే ఉంటున్నారు. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే, తెరవండి అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం. అందుకేనండి జాగ్రత్తగా ఒక్కొక్క మాట మీకు వివరించి చెప్పడం గల కారణం అదే. చూడండి ఏమంటాడు, చదువుదాం. చూడండి 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు ఒక్క నిమిషం 8వ వచనం చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు మీరు నాకు ఏమై ఉండాలా? గట్టి చెప్పండి, ఏమై ఉండాలా? మీరు నాకు సాక్షులై ఉండాలా. మళ్ళీ యూదయ సమరయ ఏమంటే వింటున్నారా? యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు మీరు నాకు ఏమై ఉండాలా? గట్టి చెప్పండి, సాక్షులై ఉండాలా. అంటే ఇప్పుడు యెరూషలేములో సంఘం ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేములోను. నెక్స్ట్ చదవండి మళ్ళీ. యెరూషలేములోను, తర్వాత యూదయ సమరయ. ఇప్పుడు సంఘం ఎక్కడ ఏర్పడింది? యెరూషలేములో ఉంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? యూదయకి వెళ్ళాలా. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? సమరయకి వెళ్ళాలా. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? భూదిగంతాలకు వెళ్ళాలా. వెళ్ళిందా? వెళ్ళలేదు. వినాలి. ఎప్పుడు వెళ్ళింది? 8వ అధ్యాయం 4వ వచనం. 8:4. 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేసిరి. ఒక్క నిమిషం.
ఎక్కడ సంచారం చేసిరి? దయచేసి చదువుదాం 9వ అధ్యాయం 31, 9:31. కావున యోదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. అంటే హింస రాగానే ఇప్పుడు దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడంటే హింసకే? అమ్మా ఏమనుకోకండి, ఒకడు చస్తే కానీ వైద్యుడు అవడంట. ఎవరో డాక్టరు. మీకు తెలుసా, మనకు వైద్యం చేయాలంటే కొన్ని సవాలు అక్కడ ఎట్టి కొయ్యాలా. ఇటు అలా చూస్తున్నారు, ఇటు అలా సీరియస్గానే. బతుకున్నవాడిని కోసి చంపేస్తే ఊరుకుంటారు ఎట్టి. అందుకని ముందు చచ్చేవాడిని కోసి లోపల ఏమున్నాయో చూసి అప్పుడు దేనికి ఉందో ప్రాక్టికల్ చేసి మీరు ఏమి అనుకోకపోతే కొంచెం ఆర్జే బాబు. ముగ్గురు పైపు దగ్గర మాట్లాడుకుంటున్నారంట. నల్లసీర కట్టుకున్నావిడి, తెల్లసీర కట్టుకున్నావిడి. నల్లసీర కట్టుకున్నావిడిని అడిగింది, నల్లసీర కట్టావే, ఎప్పుడు నల్లసీర కడతావే అందట. మా ఆయన జుట్టు నల్లగా ఉందని ఇప్పుడు నల్లసీర కట్టుకోమంటాడు నన్ను అందంట. తెల్లసీర అని అడిగిందంట ఈవిడి పక్క ఆవిడి, నువ్వు తెల్లసీర కడుతున్నావే అందట. మా ఆయన జుట్టు తెల్లగా ఉందని ఇప్పుడు తెల్లసీర కట్టమన్నాడు అందంట. ఈవిడికి కోపం చెందంట, మరి మా ఆయనకు జుట్టు లేదు నేను ఏం చేయాలి అందంట. అర్థమైందా? ఈ పదవి ఎందుకు వాడానంటే ఉన్నాయన్నీ ఇచ్చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ గుడి దగ్గరికి వెళ్ళాను నేను. నాకు క్షమించండి, ఏమనుకోకండి, మీ అందరికి వందనాలండి. వందనాలు చెప్పండి. సరే, నేను అనుకున్నాను ఈవిడ తలనీలాలు ఇచ్చేడికి వచ్చిందేమో అనుకొని నేను చూస్తున్నాను. ఈ మధ్య చాలా వెరైటీ వచ్చింది కదా, తల ఊడిపోయిన వాళ్ళకి తల ఎట్టుకుంటున్నారు. ఈవిడ నిజంగానే తలనీలాలకు వచ్చింది. ఎలా తెలుసా అండి? ప్రార్థన చేసుకొని మోకరించి ప్రార్థన చేసుకొని ఇది ఇలా తీసింది. యేసుప్రభు పాదాల దగ్గర పెట్టింది. నిజంగానండి బాబు, తీసేసి యేసుప్రభు దగ్గర పాదాలు పెట్టింది. ఇలాగెలా అనుకుంది, పాదాల దగ్గర తీసుకుంది, మళ్ళీ ఎట్టుకుంది, వచ్చేసింది. ఇప్పుడు తల ఎవరికి ఇచ్చినట్టు? నాకు డౌట్ ఆగలా, నేను రియలండి, నాకు డౌట్ ఆగలా. నేను అడిగి, అమ్మా నువ్వు ఇలా తీసి అలా పెట్టేసావు కదా, తల ఇచ్చినట్ట అన్నాను. అంటే అందే, ఏమండి మనకి ఇంటికి వచ్చాయనుకోండి ఎవరికి ఎత్తారండి అంది. ఎవరికి ఎత్తారు? మంగళోడు ఎవరికి ఉంటారో గీస్తారు కదా అన్నాను. మరి గీసిన తర్వాత ఏం చేస్తారండి? గీసిన తర్వాత వాళ్ళు అట్టిపోతారు అన్నాను. అంతే కదా, మరి అలా చూస్తారట, అలా అంతేనా, పట్టిపోతారు కదా. నేను కూడా అది ఏమీ లేకుండా నా తల ప్రభుకి ఇచ్చేసాను. ప్రభు పాదాల దగ్గర పెట్టాను. ప్రభు పాదాల దగ్గర మళ్ళీ పెట్టేసుకున్నాను. ఇచ్చేసాను, పెట్టేశాను, అయిపోయింది కదా. ఏమైనా ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు. అమ్మా నీ ప్రభు కొరకు నీ సమర్పణ ఇవ్వగలవా? సమర్పణిస్తావా? ఇన్ని సంవత్సరాలు ఆత్మీయంగా ఉన్నావు, క్రైస్తవుడు అయ్యావు, పిల్లలు పుట్టారు, మనవాళ్ళు కూడా వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు. ఎవరన్నా దారిపొడుని వెళ్తుంటే కుదురుంచే మా కూతురు కొడుకులు, మా మనవరాలు, మా మనమడం, మా పెద్దోడు పిల్లలు, మా చిన్నోడు పేర్లు చెప్పావు. ఎంతమందిని సంపాదించారో ఆత్మీయ సంఘంలో? ఎవరన్నా ఒక ఆత్మని తీసుకొచ్చావా? అలా సీరియస్గా ఉన్నారే? ప్రశ్న వేసుకోండి. నువ్వు తింటున్నావు కానీ నీకు అరుగుతలేదు. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నువ్వు విత్తుతున్నావు కానీ దున్నబడ్డం లేదో. నువ్వు దున్నబడాలా, విత్తబడాలా. దున్నబడితే, విత్తబడితే, నువ్వు మొదట దున్నిన తరువాత విత్తనం వేస్తే, కలుపు తీస్తే అది మొక్క మొలుస్తుంది. ఏమవుతుంది? ఎదుగుతుందండి, ఫలిస్తుంది. అది ఫలిస్తుంది. అంత్యోకయలో ఉన్న సంఘానికి, యెరూషలేములో ఉన్న సంఘం వచ్చి వాక్యం చెబితే సంఘం ఏర్పడింది. అక్కడ సంఘం ఏర్పడింది. యెరూషలేము కూడా ఎప్పుడు సువార్త చెప్పిందో తెలుసా? వీళ్ళు అక్కడే ఉన్నారు. చెదరగొడితే కానీ దేవుని సంకల్పనలకు అర్థం కాల. ఈ చిత్రం చెప్పి ఈ మాటలు ముగిస్తాను. అమ్మా చెదరగొట్టారు, సువార్తను మాత్రం వీళ్ళు విడిచి పెట్టలేదు. బెదిరించారు, సువార్తను వీళ్ళు విడిచి పెట్టలేదు. కొట్టారు, సువార్తను వీళ్ళు విడిచి పెట్టలేదు. హింస పెట్టారు, సువార్తను వాళ్ళు విడిచి మళ్ళీ చెప్పాలా పెట్టలేదు. మరి కూడా ఏం పట్టుకుపోయారు? గట్టిగా అంటే నీ వెంట ఉండవలసిందేంటి?
సువార్త, సువార్త. ఆయన మాట, ఆయన మాట నీ జీవితంలో పస్తులైన ఉండు. ప్రభు పని మానకు. నీ దేవుడికి తెలుసు నువ్వు ఎలాగుంటావో తెలుసు. నీ విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండు. ఈ సంఘం చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? చూడండి, 11వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం 20వ వచనం ఇప్పుడు చదివాం. కుప్రీలు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంత్యోకైకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు సువార్త ప్రకటించిరి. అంటే బెదిరించిన, చెదరగొట్టిన వీళ్ళు ఏం మానలేదు అనుకున్నాం? సువార్త మానలేదు. మరొక మాట, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 16వ వచనం. 14:16 త్వర చదవాలి. గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు క్షమించనాన్న. 6వ వచనం 14:6. 5ని చదువుదాం. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి రాళ్ళు రువి చంపవలనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనియాలోని పట్టణములకును లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్ల ఉన్న ప్రదేశమునకును అందరూ నాతో చెప్పండి, పారిపోయి. అమ్మ సౌండ్ పెంచండి రా. పారిపోయి సువార్త ప్రకటించరి. మళ్ళీ చెప్తాను. చెదరిపోయి ఏం ప్రకటించారు? గట్టి చెప్పండి. పారిపోయి ఏం ప్రకటించారు? పారిపోవడం దేనికి? పారిపోవడం దేనికి? ఏం వేస్తే పారిపోతారండి? అమ్మా ఏమేస్తే పారిపోతారండి? భయం వేస్తే కదా. భయం లోపల ఉన్నప్పటికీ సువార్తను అది భయం ఉందా వీళ్ళకే? భయం ఉందే. ఇక్కడ కాకపోతే అక్కడ. ఎంత మెలకు అండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అందరూ చెప్పండి, పాముల వలె వివేకులను. అడ్డంగా వెళ్ళిపోయి కనపడ్డవాడు ప్రతి యేసుప్రభువు నమ్ముకు అనకూడదు. సువార్త కూడా జాగ్రత్త చెప్పాలి. అమ్మా మీరు గమనించాలి. సువార్తను కూడా జాగ్రత్త చెప్పాలి. ఎలా చెప్పాలో తెలియాలి. వీళ్ళట పారిపోయి సువార్త ప్రకటించారు, చెదిరిపోయి సువార్త ప్రకటించారు. చెదిరిపోయిన సువార్త మానలేదు, పారిపోయిన సువార్త మానలేదు. నెక్స్ట్ చూడండి, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలోనే 19వ వచనం చదువుదాం. 14:19. అంతియోకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనికి ఈడ్చిరి. అమ్మా ఏడవడం అంటే తెలుసా? కాళ్లకు చేతులకు తాళ్ళు కట్టి ఏం చేశారు? లాగేశారండి. ఏమనుకొని లాగారు? చెప్పండి, ఏమనుకొని? హింసలకు ఎందుకురా భయపడుతున్నావు? శ్రమలకు ఎందుకు నాన్న భయపడుతున్నావు? కష్టాలకు ఎందుకు భయపడుతున్నావు? క్రైస్తవుడు అంటేనే బాధను బట్టి కూడా దేవుడిని ఏం చేస్తాడట? మహిమపరుస్తాడట. నా జీవితంలో ఎప్పుడు పాడే పాట ఏంటి తెలుసా అండి? నాకు శ్రమ తటస్థించినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేను ఎవ్వరికి చెప్పుకోనండి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒంటరిగా ప్రయాణం చేస్తాను. కన్నీళ్ళు నా దేవుని సన్నిధిలో విడిచిపెడతాను. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేవా, అవమానకరంగా ఉన్నావా, చూస్తున్నారా, ఇబ్బంది పడుతున్నావా, దేవుణ్ణి తలపోసుకుంటూ పలికే మాట ఏంటో తెలుసా? ఏమి ఇచ్చినా నీకు వందనాలే, ఏమి ఇవ్వకపోయినా నీకు అంతే. ఏమన్నా ఇచ్చావా నీకు వందనాలు, ఏమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రాలు. ఇస్తే స్తోత్రాలు కాదు, ఇస్తే వందనాలు, ఇవ్వకపోతే స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఎంతకాలం ఉంచాలో ఎలా ఉంచాలో నీకు తెలుసుగా. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు కదా, మర్చిపోయే దేవుడు కాదు కదా.
ప్రాణం ఉన్నంత వరకు బ్రతికించడానికే కదా ఉంచావు. ఉంటే నీ పని చేయడానికి వాడుకో, లేకపోతే తీసుకో. ఇది నా ప్రార్థన. నేను పనికి వస్తానంటే ఉపయోగించు. ఎందుకంటే మన బలహీనతలను చూస్తే ప్రభు మనల్ని చేర్చుకునేవాడు కానే కాదు. ఇందులో ఎవ్వరు బలవంతులు చెప్పండి? అందరూ బలహీనమే, ఏదో ఒక రకంలో, ఏదో ఒక విషయంలో. అందుకే మీరు గమనించాలి, వీళ్ళ హింసలు పెట్టారు, మళ్ళీ చెప్తున్నాను, చెదరగొట్టారు, ఏం మానలేదు? సువార్త మానలేదు. తర్వాత ఏం చేశారు? బెదరగొట్టారు, పారిపోయేటట్టు చేశారు, అయినా సువార్త వీళ్ళు మానలేదు. చివరికి హింస పెట్టారు, చచ్చిపోయాడని ఈడ్చారు, అయినా సువార్త మానలేదు. ఇంకా ఏం చేశారట? 16వ అధ్యాయం 19వ వచనం. 16:19. ఆమె యజమానులు ఆ, తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి ఆ. అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. రైట్. ఏం చేశారట? మళ్ళా చెప్పాలి, ఏం చేశారట? ఈడ్చుకుపోయారు. ఏడవడమేనండి, అంత మాత్రం కాదు. ఇంకా ఏం చేశారు చదువుదాం చూడండి, దయచేసి 22వ వచనం. అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో ఏం చేశాను? వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి. ఏమన్నా అర్థమవుతుందా? ప్రతి పదం ఎంతో చదివిస్తున్నాను. లాగుతున్నారు, గుద్దుతున్నారు, కొడుతున్నారు, గెంటేస్తున్నారు. అమ్మా, గౌరవంతో కూడిన పనులా, అవమానకరమైన పనులా? అవమానపరిచారు. కింద ఏం చేశారు చూడండి, ఆ త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ఏటి శ్రమలలో పౌలు శీలయు లేచి ఇప్పుడట అర్ధరాత్రి వేళ. మీరు 14 అధ్యాయం చదివితే ఈడ్చుకుపోయి ఊరు బయట వాడేశారు చచ్చిపోయాడని. అక్కడ కూడా లేచి నెమ్మది ఊపి తెచ్చుకొని మళ్ళీ ఊళ్ళోకి వచ్చి సువార్త చెప్పాడట. అమ్మా వింటున్నారా? మన సేవ ఎట్లా ఉండదు తెలుసా? నీకు అవకాశం ఉన్నప్పుడల్లా నీ పక్కోళ్ళకి, నీ తెలిసిన వాళ్ళకి ఒక్కొక్క మాట చెప్తా ఉండు. నాగమణి గారి యొక్క తమ్ముడు అన్నయ్యమ్మ, మన పెద్ద సత్యబాబు గారు తమ్ముడేనా, ఆవిడ భార్య ఉంటుంది. ఎక్కువ వినబడదు, ఆమెకి సరిగా వినబడదు, ఎక్కువ మాట్లాడుతుంది, అపార్థం చేసుకుంటారు ఎవరైనా. కానీ నేను సంతోషిస్తాను. ఎందుకో చెప్పనా? ఎలాంటిదో ప్రార్థనలు చేసి ఒకరోజు ఇంటి దగ్గర మీటింగ్ పెట్టింది, భోజనాలు పెట్టి విస్తారమైన ఖర్చు చేసి మీటింగ్ పెట్టింది. పిలిచిన వాళ్ళు ఎవరో తెలుసా? అక్కడక్కడ ప్రార్థన చేసి అందరినీ రమ్మని మా దైవజనుడు అన్నాడు. మా దైవజనుడి దగ్గరికి ప్రార్థన చేసి కూడా మన కోరుకొండ నుంచి కూడా, కాపురం నుంచి కూడా అక్కడికి వెళ్ళారు కొంతమంది. ఆశ్చర్యపోయాను నేను. అరే ఏంటి ఈవిడంటే, అయ్యగారు మరి నాకు వచ్చినట్టే ప్రార్థన చేస్తున్నానండి, నాకు వచ్చిన మాటలు చెప్తున్నానండి, వాళ్ళు వస్తున్నారండి అంటుందే. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. ఆ మధ్యకాలంలో మా సొద చేసేది, ఇప్పుడు చేస్తలేదులే, అప్పుడు చేసేది. రాజమండ్రిలో ఉద్యోగం చేసేటప్పుడు కత్తుల సొద, వాళ్ళ నర్సుల దగ్గర వాళ్ళ దగ్గర ఏం చెప్పేది తెలియదు, కానీ కానుకలు తీసుకొచ్చి ప్రార్థన చేసేది. అని వీళ్ళు అన్నారని, వీళ్ళ పేరని ప్రార్థన చేసి నాకు సంతోషం. ముసలమ్మ గారు కూడా చేసేది, అంటే ఇప్పుడు చేస్తలేదులేండి. ముసలమ్మ గారు కూడా చేసేది. జమ్ముపట్నం సహోదరు ఉంది, ఆవిడ చేసేది. కొందరున్నారు అక్కడక్కడ మరియ కూడా అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటుంది. పలానోళ్ళు కానుకిచ్చారయ్యా ప్రార్థన చేయమన్నారు. సువార్త చేయడం, అమ్మా మీరు కానుకలు తెమ్మని కాదు నా ఉద్దేశం. మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారన్నమాట? ఏదో మాట చెప్తున్నారు. ఆ మాట వినాళ్ళు ఏమవుతున్నారు? అట్రాక్ట్ అవుతున్నారు.
సంఘాలను బలపరచాలా, బలహీనపరచుకోకూడదు. సంఘము దేవునిది, సంఘము ప్రభునిది. సంఘము కొరకు ఆయన శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు. అంత్యోకయలోనున్న వారు ఎందుకు వీళ్ళు శిష్యులు అనబడ్డారో తెలుసా? వీళ్ళు శ్రమలలో నుంచి వచ్చిన వాళ్ళు. చుట్టూ శ్రమలు కనబడుతున్నాయి. వీళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా ఏదో మంచోళ్ళు వచ్చి చెప్పలా, శ్రమలో చెదిరిపోయిన వాళ్ళే వచ్చి చెప్పారు. ఎవరు చెబితే విన్నారు? శ్రమలలో చెదిరిపోయిన వాళ్ళు చెబితే నమ్మేశారు. అంటే వీళ్ళు ఎంత బలమైన వాళ్ళు? వీళ్ళు శ్రమలకైనా సిద్ధం, వీళ్ళు ప్రభు కొరకు దేనికైనా సిద్ధం. అందుకే వారిని ఏమని పిలిచారో తెలుసా? క్రైస్తవులు. ఈరోజు నువ్వు క్రైస్తవుడివేనా? చెప్పుకోగలుగుతున్నావా? ఉందా? నా జీవితంలో కొందరు ఉన్నారండి, చివరిదాకా ఉండి చివరిలో ఆత్మీయత పోగొట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు ఇప్పటికీ నాకు తెలియదు. వాళ్ళు బ్రతుకున్నారో చనిపోయారు కూడా నాకు తెలియదు. చివరిదాకా ఉన్నారు. అందులో ఒక ఆమెను మీకు జ్ఞాపకం చేస్తాను. దోసకాయలపల్లిలో సంఘం ప్రారంభించబడ్డానికి కారకురాళ్ళు బుల్లి అమ్మగారు. బోరమ్మగారు గుర్తుందా అక్క? గుర్తుందా? చివరికి వాకింగ్ వరకే ఇక్కడ మన దగ్గరకు వచ్చేసింది. చిన్ని మాస్టర్ వాళ్ళు ఉన్న ఇంటిలో ఉండేది. లాస్ట్లో లంకి బిందుల కోసం ఎవడో వచ్చి లంకి బిందులు ఉన్నాయని చెప్పాడంట. మన మిరియాల భూషణం వాళ్ళ నానమ్మ, మన బుల్లి అమ్మ పేటలో ఎవరికి తెలియకుండా ఆ ఇంట్లో గొయ్యి తవ్వారు. మీ ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి, లంకి బిందులు ఉండొచ్చు. ఎవరెవరని మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళ భూషణం వాళ్ళ నానమ్మని ఈవిడిని ప్రార్థన కొత్త మానేశారు. వీళ్ళు పైగా పగల తవ్వారు కాదంట. వీళ్ళిద్దరు ముసలాళ్ళు కదండి. వీళ్ళిద్దరు ముసలాళ్ళు వీళ్ళేం తవ్వుతారు? రాత్రులు తవ్వారట. అలా చూస్తున్నాడు భూషణం. నిజం, రాత్రులు తవ్వారంట. రాత్రులు తవ్వి నెమ్మదిగా ముసలాళ్ళు కదా ఇంత రోతు వరకు తవ్వేశారు. నిజమండి, ఇంత రోతు వరకు తవ్వేశారు. తీరా ఇంకా తవ్వలేక వీళ్ళు దిగలేక నిచ్చినేసుకుని దిగాలని ఎంత తవ్వుతున్నా లంకి మీద దొరుకుతుంది వీళ్ళకి. నెమ్మదిగా ఒక ఆయనకి మాట వేశారట, ఏమి లేదు నీకు వాట ఎత్తాం, నువ్వు కూడా రా అన్నారంట. ఆడేం చేశాడు? నాకు ఇంత కావాలన్నాడంట. ఆ మొక్క ఒకడు తాకుండా మొత్తానికి అలాగా పెద్దయ్య గారు చెవిలో పడింది. అది పడితే ఊరుకుంటారా? ఎక్కడుంది బుల్లి అమ్మగారి లోపల? బుల్లి అమ్మగారు జంపు. ఆనాటి నుండి ఈనాటి వరకు జంపు. తీరా లోనకాయలు చూస్తే అప్పటికి ఇంకా చిన్ని మాస్టర్లు తీసుకోలేదు ఆ ఇల్లు. అబ్రహ్మయ్య గారి చేతిలో ఉండేది. లోనకాయలు చూస్తే గొయ్యి ఉంది. నిజం. ఇంతకీ ఏటమ్మా అంటే, నేను కోరుకున్న తీర్థానికి వస్తాను, నువ్వు నాకు పంచుపట్టు ఇవ్వాలా, అందులో కొంచెం ఇయ్యి అన్నాడంట. మరి ముందు ఏం కావాలంటే ముందు పెద్ద ఏం అక్కర్లేదులే అని 3 5 తీసుకున్నాడట. అంతే. ఇటు చదువుతున్నారేటి? 3 5 అంటే తెలదా ఎంతమ్మా? 15,000 పట్టుకొని వెళ్ళిపోయాడు. లంకి బిందులని లంకి పెట్టేశాడు. వీళ్ళు తవ్వుతూ మొదలెట్టారు. ఒకటే లంకి బిందులు. ఆ తర్వాత ఇక్కడి నుంచి కొన్ని రోజులు కనబడింది, ఎక్కడో వినబడింది, ఎక్కడో రాజమండ్రిలో ఉందని. ఆ తర్వాత తెలియలేదు. అమ్మా, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకండి తల్లి. సాతానుడు నిన్ను పాడు చేస్తాడు. ఆడు ఉండలేనివాడో, కూర్చోనేవాడో, మాట్లాడినేవాడో, ఏదన్నా వింటున్నా సరే నాకే అన్నట్టు వినిపింపజేస్తాడు. ఇవన్నీ ఎవరి లక్షణాలు తెలుసా? సాతాను లక్షణం. గట్టి చెప్పండి రా, ఎవరి లక్షణాలు? విశ్వాస లక్షణం ఏంటో తెలుసా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమవుతాడు? సరిలేనివాడు సరిదిద్దుకుంటాడు, సరి చేసుకుంటాడు, సరిపెట్టుకోడు, సరిదిద్దుకుంటాడు. అమ్మ వినాలి, ఒక్క మాట వివరణించి ముగిస్తానే. ఇక్కడ నిలబడినటువంటి నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు మీకు దగ్గరగానే ఉండొచ్చు, మీకు అన్నట్టుగానే ఉండొచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఏ మనిషినైనా దృష్టి పెట్టి మాట్లాడాను అనుకోండి, అది వాక్యం కానీ పైగా దానికి శిక్ష సామాన్యంగా రాదు. మీకు తెలియదర్రా. మర్చుకోక మాట చెప్తాను. నువ్వుకి వెళ్ళానా, నాకు కనబడవలసింది మనిషి కాదు, ఎవరో. అలా వచ్చి చూడు, నువ్వు మేలు పొందకపోతే అడుగు.
నువ్వు మేలు పొందకపోతే అడుగు, నిజంగా వచ్చి చూడు, మేలు అనుభవిస్తావు, మేలు అనుభవిస్తావు. నీ మనస్సు మారాలి. అంత్యోకయలో ఉన్న వాళ్ళు మనుషుల చూడలా, వాళ్ళు చెదిరిపోయి వచ్చారో చూడలా, వాళ్ళు ఎలాగొచ్చారో చూడలా, అంతకుముందే వినబడింది చంపేశారని అది కూడా పట్టించుకోరా. వాళ్ళకి ఒకటే తెలుసు, మేము దేవుని కొరకు బ్రతకాలి. ఎవరి కొరకండి? గట్టి చెప్పాలి, దేవుని కొరకు బ్రతకాలి. అందుకే వారు ఏమని పిలువబడ్డారట? క్రైస్తవులు. చెప్పాలి ఏమని? మనం కూడా ఏమని పిలువబడాలా? అంటే ఎవరి కోసం బ్రతకాలా? మనుషుల కొరకు కాదు, మనుషుల కొరకు కాదు, మనుషుల కొరకు కానీ కాదండి. మీకు ఒక మాట చెప్తాను, స్వస్థతలు చేసేవాళ్ళ గురించి నేను కూడా చాలాసార్లు మాట్లాడాను, కానీ ఒక్క మాట మీకు చెప్పి వివరించి ముగిస్తాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు కూడా ఎవరికి పడితే వాళ్ళకి స్వస్థత చేయలేదు. ఆయన కూడా కొన్నిసార్లు దాక్కున్నాడు, కొన్నిసార్లు పారిపోయాడు, కొన్నిసార్లు మరుగుగా ఉన్నాడు. మీరు చదువుకోండి బైబిల్. ఆయన చేత కదా, చేయలేడా? కాదండి. స్వస్థత అనుభవించిన వాళ్ళకి అర్హత ఉండాలి. అమ్మా మర్చిపోకండి, ఏముండాలి? అర్హత ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళు చేయలా, అర్హత ఉన్నవాడికి చేశాడు. వాడికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మీరు బైబిల్ చదవండి. ఉదాహరణకి మీకు మొన్నే చెప్పాను, 5 రొట్టెలు 2 చిన్న చేప 8,000 మందికి. మనం చదివితే ఎలా ఉంది? సింపుల్గా ఉంది, కానీ వాళ్ళలో ఎన్ని గుణాలు ఉన్నాయి చూసారా? వాళ్ళు ప్రభు కొరకు పరిగెత్తారని, ప్రభు కొరకు నడిచారని, ప్రభు కంటే ముందుగా వచ్చారని, ప్రభుతో కలిసి వచ్చారని. ప్రభు వచ్చిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళు టోటల్ కలిపితే ఎంతమంది? 5,000 మంది. వాళ్ళు ప్రభు మాట విని లోబడిన వాళ్ళని. అంటే అర్హత ఉంది వాళ్ళకి అద్భుతం చూడడానికి. నేను ముగించేశాను. దేవుడు నీ జీవితం చూస్తున్నాడు. అర్హత సంపాదించుకో, ప్రభు కొరకు నిలబడు. అమ్మా అందరూ అనుకున్నట్టు నువ్వు అనుకోకు, నువ్వు నీ సొత్తు కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నాను, నేను పిలిస్తే రాలేదు, నా ప్రభు మిమ్మల్ని ఆకర్షించాడు. మీరు ప్రభు పిల్లలండి. నేను మళ్ళీ చెప్తాను, కొర్నేలియస్ గారు ఉన్నారా? ఇప్పుడు లేరు. మోజెస్ అని కూడా ఉంటాడా? ఈడు ఉండడు. ఇంకెవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. కానీ ఈ సంఘము నిత్యము ఉండునుగాక. వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవారు వెళ్తూ ఉంటారు. ఇది దేవునిది. ఇది దీన్ని నిలబెట్టాలన్నా పడిపోవాలన్నా ఎవరి స్వాధీనంలో ఉంది? తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. తల్ల వంచండి, కళ్ళు మూసుకో. మహోన్నతమైనటువంటి తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా జీవితాలు ఎంత ధన్యకరమైనవో, మాకు ఇవ్వబడిన బాధ్యత ఎంత విలువైనదో, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నారో, ఎందుకు ఏర్పరచుకున్నారో, మా బాధ్యతలు ఏమిటో కొద్ది నిమిషాలు నీ మాటలు విన్నాము. మా హృదయాలు నీ వైపు కేంద్రీకృతం చేసుకొని, మా మనస్సులు కట్టుకొని, నీ వాక్యమునకు విధేయత కలిగి, నీ వాక్యమునకు నాయన మేము చోటిచ్చి స్థానం ఇచ్చి, మీ సన్నిధిలో మేము గడుపు భాగ్యమును, యోగ్యతను, అవకాశం ఇచ్చి కృపతో నడిపించుమని, భద్రపరచుమని, మేలు దయచేయమని, సహాయం ఇవ్వమని, విన్న వాక్యం విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం కలుగుచ్చుమని, కృపయు క్షేమమును దయను కురిపించగల మీ చేతుల్లోనికి మమ్మల్ని మేమే అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు వారి ఘననామములో మీకు వినయమత వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.